హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 3 days ఆఫ్ ఇండక్షన్ పీరియడ్లో ఈరోజు ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఈవాల్టి మన వ్లాగ్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, మోటివేషన్ ఉంది, కొత్తదేదో తెలుసుకుంటున్నాం అనే ఇంట్రెస్ట్ ఉంది, అలాగే సాడ్నెస్ కూడా ఉంది. మీకు ఈ వీడియోలో పనికొచ్చే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ ఇండక్షన్ పీరియడ్ ఫస్ట్ డే అని హ్యాపీగా పడుకున్నా. కానీ నైట్ డ్రీమ్లో కూడా నువ్వు తొందరగా మార్నింగ్ లేవాలి, తొందరగా ఫ్రెష్ అప్ అవ్వాలి అనే థాట్ అలాగే ఉండిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ తొందరగా మెలకు వచ్చేసింది. టైం చూస్తే 5:30. ఇంత తొందరగా లేచి ఏం రెడీ అవుతాంలే, ఒక 5 minutes పడుకుందాం అనుకున్నా. పడుకొని ఇలా కళ్ళు తెరిచానో లేదో టైం అప్పుడే 7:35 అయిపోయింది. ఇంకా లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి ఫార్మల్ వేర్ వేసుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ మనకి 9 కల్లా అక్కడ పెట్టేశారు. మనం కంపెనీకి అరౌండ్ 9:30, 10 o'clock వెళ్ళిపోయాం అన్నమాట. ఏసీ బస్ గోయింగ్ అండ్ సిట్టింగ్ హియర్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి చూద్దాం. కంపెనీ లోపలికి మనం వెళ్ళాలంటే మన ఐడి కార్డ్ని వాళ్ళకి చూపించి విజిటర్ పాస్ని తీసుకోవాలి. టు మీట్ మిస్ సిద్ధార్థ్ మొహంటి. ఎందుకంటే మనకి ఇంకా ఎంప్లాయీ ఐడి జనరేట్ అవ్వలేదు కాబట్టి. సో విజిటర్ పాస్ తీసుకొని మేము కంపెనీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అలా ఉండు, ముందుకెళ్తా. కంపెనీ చాలా పెద్దది, మినీ సిటీలా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ గాయస్, రిలయన్స్లా లేదు, మినీ సిటీలా ఉంది ఇది. మనకి బయట ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉంటారో, లోపల కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అలాగే ఉన్నారు. ఒక పక్క ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఒక పక్క ఎంప్లాయీస్ అందరినీ లోనికి ఎంట్రీ చేస్తున్నారు. లోపలికి ఎంట్రీ ఇచ్చే ఎంప్లాయీస్లో లేరు వాళ్ళంతా, అదే సిటీలో లీవ్ చేస్తున్న పీపుల్లా ఉన్నారు. చాలా ఎగ్జైట్ అయ్యాను, వా ఇంత పెద్ద కంపెనీ అని. జనరల్గా మనం నెలకి 15,000, 20,000 తీసుకుంటేనే మనం 20,000 మంత్లీ చూడగలిగే సాధారణమైన మనుషులు మనం. అలాంటిది ఒక రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీకి ఓనర్, అతను ఒక మంత్లో కొన్ని కోట్ల టర్నోవర్ని చూస్తాడు. అతనికి వచ్చే ప్రాఫిట్, తన కింద ఉన్న లక్షల మంది ఎంప్లాయీస్కి అతను వేసే శాలరీ, మనం మన లైఫ్లో అంత అమౌంట్ని ఎప్పుడైనా చూడగలమా? ఒక్కసారి ఆలోచించుకోండి. అంతెందుకు, మంత్లీ ఒక 1 lakh శాలరీ తీసుకుని అంత గొప్ప పొజిషన్కి మనం వెళ్ళగలమా? అసలు ఒక్క గవర్నమెంట్ జాబ్లో మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మెల్లగా టైం దొరికినప్పుడల్లా ఈ ఆల్రెడీ కంప్లీట్ అయిన చాప్టర్స్ని రివిజన్ చేయడం, అలాగే కొత్త న్యూ టాపిక్స్ ఏమైనా ఉంటే టైం దొరికినప్పుడల్లా ఆన్లైన్ కోచింగ్ ద్వారా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత విజిటర్స్ పాస్ తీసుకొని కంపెనీలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఏ బ్లాక్కి వెళ్ళాలి, ఏ బిల్డింగ్కి వెళ్ళాలి ఎత్తుక్కోవడానికి మాకు చాలా టైం పట్టింది. అంత పెద్ద బిల్డింగ్ అనమాట. తర్వాత ఒకసారి ట్రైనింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి కెఫ్టేరియాకి వెళ్ళామనుకో, మళ్ళీ రివర్స్లో ట్రైనింగ్ ప్లేస్కి రావడానికి అరగంట టైం పడుతుంది. దారి పెద్దదని కాదు, ఏ రూట్లో వెళ్ళామో మనకే తెలియదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతాం. మొత్తం అన్నీ ఒకేలా ఉన్నాయన్నమాట. వెరీ క్లీన్ అండ్ నీట్. ఒక మినీ సిటీలా ఉంది బ్రో. చాలా చిన్న విశాఖపట్నం, చిన్న అనకాపల్లి ఎలా ఉంటుంది అలా ఉంది. ఫస్ట్ మీట్ సిద్ధాంత్ దారి తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ తర్వాత మేము ఆ ట్రైనింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే హెచ్ఆర్ వచ్చారు. జనరల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. మా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఐడి జనరేట్ చేయడం,
పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. హాయ్ చెప్పండి రేదాటి అలా సైడ్ మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు, ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత సేమ్ మళ్ళీ ఎలాగైతే మార్నింగ్ బస్సులో తీసుకెళ్ళి కంపెనీ దగ్గర డ్రాప్ చేశారో సేమ్ అలాగే కంపెనీ నుంచి మాకు ఎక్కడైతే అకామిడేషన్ క్రియేట్ చేశారో అక్కడికి బస్సులో తీసుకొచ్చి డ్రాప్ చేసేసారు. ఈ కంపెనీలో కొత్త ప్లేస్ని, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని, వీళ్ళందరినీ చూస్తుంటే చాలా మోటివేషన్గా అనిపించింది. ఎంప్లాయీస్ స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు, వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయాలని చెప్పి అక్కడే ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ లైక్ షటిల్ కూడా ఉంది. ఇండోర్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్ ఉంది, అలాగే కెఫ్టేరియాలో కార్డ్స్, స్నేక్ అండ్ ల్యాడర్, చెస్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. అంటే ఎంప్లాయీస్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయించడానికి మన ఈ రిలయన్స్ కంపెనీ ఓనర్గా అయినటువంటి అంబానీ గారు ట్రై చేస్తున్నారు. అందుకని ఉన్న ఎంప్లాయీస్ రిజైన్ చేయకపోగా కొత్త ఎంప్లాయీస్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఇలాంటి గుడ్ క్వాలిటీస్ అనేవి ఉండాలి, అప్పుడే బిజినెస్ గ్రోత్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మనం గ్రో అవడమే కాదు, మనతో పాటు మన ఎంప్లాయీస్ గ్రో అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ వర్క్ బాగుంటుంది, ఇక్కడ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు, స్ట్రెస్ ఉండదు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. చాలా గుడ్ పాయింట్స్ అనేవి నేర్చుకున్నాను. అలాగే ఈ కామన్ సెన్స్, సివిక్ సెన్స్ అంటారు, ఈ జనాల దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి అని. గ్రాడ్యుయేషన్ వరకు ఒక లెక్క, ఒకసారి మనకి జాబ్ వచ్చిన తర్వాత ఇంకొక లెక్క. గ్రాడ్యుయేషన్ ముందు వరకు మనం ఒక స్టూడెంట్ ఎలా బిహేవ్ చేసినా అది స్టూడెంట్ లేదా అని లైట్ ఉంటుంది. ఒక్కసారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు బిహేవ్ లైక్ ఏ ప్రొఫెషనల్స్. అదే నాకు తెలియదురా అంటే అవ్వదు. చుట్టూ ఉన్న జనాలు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసి అలా ఉండాలి అని మనల్ని మనం అల్లరితనం, చిలిపితనం నుంచి ఒక ప్రొఫెషనల్ వేగా బిహేవ్ చేయడాన్ని సివిక్ సెన్స్ అంటారు. మాతో పాటు ఉన్న ఒక అబ్బాయి, ధనుంజయ్ అనే అబ్బాయి, ఈ విషయం గురించి కూడా ఒకసారి యూట్యూబ్ ఛానల్లో పెట్టరా అని చెప్పి నాకు ఒక సజెషన్ ఇచ్చారు. నేను అందుకని ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మనం గ్రాడ్యుయేషన్ వరకు ఎలా ఉన్నా కూడా ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాము అనగానే మనం ఫ్రెషర్ అయినా కూడా అక్కడ ఆల్రెడీ ఉన్న చుట్టూ అట్మాస్ఫియర్ని బట్టి మనం బిహేవ్ చేయాలి. దాన్ని సివిక్ సెన్స్ అంటారు. దానికి కామన్ సెన్స్ ఉన్నా కూడా సరిపోతుంది, మనం జనరల్గా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. యాక్చువల్గా నేను బ్లాగ్స్ చేయడం చాలా కొత్తగా ఉంది. నాకు నేనే ఏదో నాన్ వేసిన అలా బిహేవ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. కొత్త కాబట్టి అలా ఉంటుంది. అండ్ నా దగ్గర ట్రైపాడ్ లాంటివి అలాంటివి ఏం లేవు. సో హ్యాండ్తో నేను కెమెరా పట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఫోన్ కూడా కొంచెం అంత గుడ్ క్వాలిటీ కెమెరా కాదనమాట. సో మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ లాంటి వాళ్ళు ఉన్నా, ఒకవేళ ఇలా యూట్యూబ్ వీడియోస్ గురించి ఐడియా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కొన్ని సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియోస్ తీసేవాళ్ళు వ్లాగ్ చేసేవాళ్ళే కాదు, చూసేవాళ్ళు కూడా. సినిమాలు తీసేవాడి కన్నా చూసే వాళ్ళకే బాగా ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అంటారు కదా. సో దీని గురించి మీకు ఎటువంటి అవగాహన ఉన్నా కొంచెం కామెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఈ రిలయన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాకు ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. దాదాపు ఫిజికల్ టెస్ట్ని కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక 20 టెస్టులు మాకు చేయడం జరిగింది. దాన్ని కూడా ఫుల్ లెంత్ వీడియోగా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంటే ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్లో ఎలాంటి టెస్టులు చేస్తారు, మన ఫిజికల్గా ఫిట్ అని తెలుసుకోవడానికి ఈ కంపెనీ ఎన్ని టెస్టులు చేయించింది, ఆ టెస్టులు ఏంటి అన్న దాని గురించి వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఈ కంపెనీ ఆపర్చునిటీ నాకు ఫిల్ చేసింది. నేను మామూలుగా ఫ్లైట్ అనేది మా పేరెంట్స్తో పాటు ఎక్కాలని ఎప్పటి నుంచో చిన్నప్పుడే కలలుగా అన్నాను. కానీ ఈ కంపెనీ వల్ల ముంబైకి రావాల్సి వచ్చింది కాబట్టి నేను ఒక్కడనే ఒంటరిగా ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. పోనీ ముందు మనం రావడం వల్ల నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనకు ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఫ్యామిలీని హ్యాపీగా తీసుకెళ్తారని అనుకుంటున్నాను. తర్వాత నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఈ రిలయన్స్ జాబ్కి ముందు నాకు 4 to 5 ఆపర్చునిటీస్ వచ్చాయి డిఫరెంట్ కంపెనీస్లో అని చెప్పాను. అయితే ఒకళ్ళని అడిగారనమాట, ఎలా తెలిసే నీకు ఆపర్చునిటీస్, క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారానా, ఇంకా ఏదైనా అదర్ ఛానల్ ఏమైనా ఉందని ఎలా తెలిసింది నీకు అని అడిగారనమాట. నేను ఎలా చెప్తే చాలామందికి
తెలుస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. నేను కొన్ని వాట్సాప్ ఛానల్స్ని ఫాలో అవుతుండేవాడిని. వాళ్ళు ఇలా ఇక్కడ పోస్టింగ్ ఉంది ఈ పొజిషన్కి ఈ రోల్కి అని అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ సెండ్ చేస్తూ ఉంటారు అప్డేట్స్. సో కొన్నిసార్లు పలానా లొకేషన్కి రండి ఇంటర్వ్యూకి అని మెన్షన్ చేస్తారు, కొన్నిసార్లు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నేను ఆ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు అగ్రి గ్రాడ్యుయేట్ అయ్యుండి లేదా అగ్రి డిప్లొమా కంప్లీట్ చేసి ఉండి జాబ్స్ కోసం ప్రైవేట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆ వాట్సాప్ ఛానల్ని చెక్ చేసి చూడండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ఆ వాట్సాప్ ఛానల్ నాయి కాదు, వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ అదే వాట్సాప్ ఛానల్లో ఈ వీడియో కానీ చూస్తే మీకు ఫ్రీగా ప్రమోషన్ ఇస్తున్నందుకు నాకు డబ్బులు ఇవ్వండి. ఇంకా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఈ రోజు మొత్తంలో నేను సాడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశానని. ఆ సాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? నిన్న ఆల్రెడీ బిర్యానీ తిని ఇదేం బిర్యానీ రా బాబు ఇంత వరస్ట్ టేస్ట్ ఉంది అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి నైట్ చపాతీ తిని పడుకున్నాను. నేను లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఈసారి హోటల్ మారుద్దాం, బిర్యానీ టేస్ట్ ఖచ్చితంగా చేంజ్ అవుద్దని ఇంకో హోటల్ మార్చి మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టా. ఈసారి అయితే మోసపోయామో అంటారు, రెండోసారి కూడా అయితే ఏమంటారు తెలుసా? ఈసారి నుంచి నా పేరు అంటారు లీలా ప్రసాద్. నిన్న ఆల్రెడీ బిర్యానీ తిన్నాం, అది చండాలంగా ఘోరంగా ఉంది, అందుకని నైట్ టిఫిన్ తిందామని ఫిక్స్ అయ్యామన్నమాట. నిన్న మళ్ళీ చపాతీ తిన్నాం కదా, మళ్ళీ ఈరోజు కూడా టిఫిన్ ఏం తింటాంలే, ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం. ప్రతిసారి అలా ఉండదు, నిన్న హోటల్ వేరు కదా ఈసారి హోటల్ మారిద్దామని చెప్పి మళ్ళీ ఆర్డర్ పెట్టా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, ఓపెన్ చేసి చూస్తే మొత్తం పాన్ పరాక్ వాసన చండాలంగా ఉంది, డబ్బులు బొక్క. మీరు కానీ మహారాష్ట్ర ముంబై వస్తే ఇక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ కొత్తగా వచ్చామన్న వాళ్ళు మాత్రం దయచేసి రైస్ ఐటెంలోకి మాత్రం వెళ్ళకండి అమ్మా. వెళ్తే మాత్రం మన టేస్ట్లు చాలా ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి. వీడు మధ్యాహ్నం మాత్రం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు, పొద్దున్న సాయంత్రం మనం చూసుకోమంటున్నాడు. ఈ ఫుడ్తో చాలా ఇబ్బంది పడిపోతున్నాం, చాలా దరిద్రం ఉంది. ఇక్కడ ఈ 2 రోజులకి ఎలా ఉంటే ఒడిశా వెళ్ళిపోతే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏటో తెలీదు, అక్కడ ఇంకెన్ని ఇబ్బందులు పడాలో చూద్దాం. మనకి ఒకసారికే బుద్ధి రాదు ఫ్రెండ్స్, 2-3 సార్లు దెబ్బతింటే కానీ సిగ్గురాదు. సో ఈరోజు పెద్దగా అప్డేట్స్ ఏం లేవు, జస్ట్ జనరల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. నేను మీకు ఇద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ అదే, కొన్ని వాట్సాప్ ఛానల్స్ని నేనైతే ఏవైతే ఫాలో అయ్యాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు అగ్రి పాలిటెక్నిక్ ఆర్ అగ్రి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ప్రైవేట్ జాబ్స్ అయినా పర్వాలేదు అందుకలా చేద్దాం అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, మ్యాక్సిమం వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇలాంటి అదర్ స్టేట్సే ఉంటాయి. మన ఏపీ, తెలంగాణలో వచ్చే ఆపర్చునిటీస్ చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ అగ్రి ఇండస్ట్రీస్ అస్సలు లేవు. ఒకవేళ ఏపీలో వచ్చినా కూడా మ్యాక్సిమం నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఆ సైడే వస్తాయి తప్ప విశాఖపట్నం, విజయనగరం ఇట్లా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, శ్రీకాకుళం ఇలా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ట్రై చేయండి. ఒక 10-20 అడ్వర్టైజ్మెంట్స్లో ఒక్కటైనా మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. నేను అలాగే ఎతుకుతూ ఉండేవాడిని. చాలా మెయిల్స్ పంపిస్తే 1-2 మాత్రం రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో డిసప్పాయింట్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉండండి. నా వీడియోస్లో మీకు ఎంటర్టైన్మెంట్ ఉందా లేదో తెలియదు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయో లేదో తెలియదు. నేను ఇంతకుముందు గ్యాప్ ఇచ్చి ఏది పడితే అది చేసేవాడిని. ఇప్పటి నుంచి నా డైలీ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపించినా, లేదు ఏదో ఒక పాయింట్లో వాడు చెప్పిన దాన్ని మా లైఫ్లో కూడా ఏదో ఒక విషయంలో యూజ్ అవుతుంది అని మీకు అనిపించినా ఫాలో కొట్టండి. నేను వర్క్ చేస్తున్న ఈ కంపెనీలో ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా నేను వెంటనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగడానికి ఏమాత్రం మొహమాట పడకండి, అడిగేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. ఇంకా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే బెస్టా, ప్రైవేట్ జాబ్స్ చేసేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టనా అని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. దీని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అని ఆలోచనలో ఉంటే చెప్పండి. పవన్ ఏం చేయాలి చెప్పు. పవన్ క్లిక్ చేయి, అదే కార్డు పెట్టు, కార్డు ఒకసారి ప్రైస్ చేయి, టైం అవుట్ అయిపోతుంది. అలాగే తిప్పు, అంతే. అంతే అది వస్తుంది వేడి, దాంట్లో వేడి ఉంది. సగం నిండాక ఇప్పుడు వచ్చాక అయిందా, ఇప్పుడు స్టాప్ కొట్టాలి. స్టాప్ కొట్టేస్తే ఆగిపోద్ది. ఆగిపోయాక షుగర్ ప్యాకెట్లు అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి ఏది షుగర్ ప్యాకెట్
బాగా మిక్స్ ఇందులో పెట్టాలా? ఇందులో పెట్టు. సో ఇక్కడ స్టీమ్ బటన్ ఉంటుంది. స్టీమ్ బటన్ నొక్కా అనుకో ఆటోమేటిక్ బట్టిపోయి షుగర్ మొత్తం తిప్పాయి ఇలా రొటేట్ చేయాలి. తర్వాత స్టీమ్ ఆపే బ్రో కోడ్ డీకోడ్ చేస్తాం అంతేనా? అంతే. ఒక్క కాఫీ కోసం ఎంత ట్రై చేయాలని ఇప్పుడే తెలిసింది గైస్. దిస్ ఈజ్ క్యాపచినో. క్యాపచినో కాఫీ లాగే ఉంది. వీడియో తీస్తున్నాం కాబట్టి చాలా బాగుందని చెప్పాలి. అసలేం బాగాలేదు బ్రో. ఇంకా ఉంటా. గుడ్ నైట్, బాయ్ బాయ్.